తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ వివాదంలో చిక్కుకున్నారు. బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని ₹1,00,00,000కి పైగా డబ్బులు కాజేశారని తనను తాను చంపుకునే ప్రయత్నం చేసింది. ఆ మహిళని తిరుపతి బైరాగి పట్టణంకు చెందినటువంటి లక్ష్మిగా గుర్తించారు. తనకి కిరణ్ రాయల్‌తో సన్నిహిత సంబంధం ఉందని వీడియోలో మహిళ చెప్పుకున్నారు. అనేక దఫాలుగా ₹1,20,00,000 వరకు కిరణ్ రాయల్‌కి అప్పుగా ఇచ్చానని కూడా చెప్పారు. అయితే తానిచ్చిన డబ్బుల్ని కిరణ్ రాయల్ తిరిగి ఇవ్వట్లేదని ఆమె అంటున్నారు. 2022 సంవత్సరం నుంచి కిరణ్ రాయల్‌కి, లక్ష్మికి మధ్య వివాదం జరుగుతుందని తెలుస్తోంది. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, తనను బెదిరించి ₹30,00,000 చెక్కులు, బాండ్ రాయించుకున్నారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లల్ని చంపుతున్నాడని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. కిరణ్ రాయల్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తను చనిపోయిన తర్వాతైనా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను ప్రస్తుతం వేలూరు ఆసుపత్రిలో చేర్చినట్టుగా చెప్తున్నారు. ఈ వివాదం మీద కిరణ్ రాయల్ స్పందించారు. వైసీపీ నేతలు కుట్ర ప్రకారం ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఆమె మీద చాలా కేసులున్నాయని, వాటికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా తన వద్ద ఉన్నట్టు తెలిపారు. ఆమె బెట్టింగులు కూడా ఆడించి చాలా మందిని మోసం చేశారని, ముంచేశారని, వాళ్ళంతా కేసులు పెట్టారని అన్నారు. జైపూర్ పోలీసులు వచ్చి విచారించిన విషయాన్ని గుర్తు చేశారు. వైజాగ్‌లో సీఐడీ కేసు కూడా ఉందన్నారు. భూమాన అభినయ్ రెడ్డి ఇదంతా ఆడిస్తున్నారని, ఖచ్చితంగా అసలు విషయాలు వెలుగులోకి తీసుకొస్తామన్నారు. అసలు అభినయ్ రెడ్డి భాగోతం తమ వద్ద ఉందని, వాటిని త్వరలోనే బయట పెడతామన్నారు కిరణ్ రాయల్. మహిళలను అడ్డం పెట్టుకుని వైసీపీ చేసే చిల్లర రాజకీయాలు, బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదని సమాధానం ఇచ్చారు. కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ యొక్క వీరాభిమాని. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచారు. తిరుపతిలో జనసేన పార్టీకి అన్ని తానే నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి సీటు జనసేన పార్టీకి కేటాయించడం ఖాయం అనుకున్నప్పుడు అభ్యర్థిగా ఆయన పేరే వినిపించింది. అయితే చివరి నిమిషంలో వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరడంతో ఆయనకి తిరుపతి టికెట్ ఖరారు చేసి పోటీ చేసి భారీ మెజార్టీతో ఆరణి విజయం సాధించారు. టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం కిరణ్ రాయల్ పనిచేస్తున్నారు. మహిళా ఆరోపణలు చేయడంతో ఈ అంశం మీద జనసేనాని పూర్తి వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో ఇలాగే జానీ మాస్టర్ మీద, మరో డాన్సర్ మీద కేసు పెట్టడంతో జనసేన పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. అయితే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి వివాదాల వల్ల వీడియో రిలీజ్ చేశారని భావిస్తున్నారు. అందుకే పూర్తి వివరాల్ని పవన్ కళ్యాణ్ తెప్పించుకుని దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.